నమస్కారం అందరికీ. నమస్తే హైదరాబాద్ పీపుల్. ఈరోజు వచ్చేసి రాజకోట బిర్యానీ పాయింట్ నుండి ఫ్రై పీస్ బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇది కొంచెం చూడడానికి పలావ్లా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం గ్రేవీ యాడ్ చేసుకొని విత్ ఆనియన్స్తో పాటు టేస్ట్ చేస్తా. పర్లేదు ఫ్రెండ్స్, యావరేజ్ ఉంది. గ్రేవీ మాత్రం యావరేజ్. కొంచెం నిమ్మకాయ అలా పిండుకొని తినేద్దాం, ఎందుకంటే గ్రేవీ కొంచెం యావరేజ్గా ఉంది కాబట్టి కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం తగులుతుంటుంది నోటికి, పుల్ల పుల్లగా. ఇప్పుడు బాగుంది, పర్లేదు. ఆనియన్స్ కూడా కలుపుకొని తింటేనే కిక్ వస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఎగ్ కూడా. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కొంతమంది ఎందుకో తెలీదు, అలిగితే భోజనం చేయరు ఫ్రెండ్స్. అదెక్కడి న్యాయం? భోజనానికి ఎప్పుడైనా మర్యాద ఇవ్వాలి. ఎంత అలిగినా, గొడవ పడ్డా, ఏం జరిగినా సరే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే కావాలంటే అలగొచ్చు, ఏడవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ భోజనాన్ని మాత్రం అవాయిడ్ చేయకూడదు. అది కూడా దొరకని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. ఎస్, చూడండి నా చికెన్ పీస్ ఎలా ఉందో. మొత్తం డీప్ ఫ్రై చేసినట్టుంది ఫ్రెండ్స్. కానీ టేస్ట్ మాత్రం బాగుంది, పర్లేదు, తినొచ్చు. ఆబ్వియస్లీ డీప్ ఫ్రై చేసిన తర్వాత టేస్ట్ బాగుండదా? ఆహా, బిర్యానీ మాత్రం ఫ్లేవర్ఫుల్గా బాగుంది. స్పెషల్లీ మీకే చెప్తున్నాను ఫ్రెండ్స్, దయచేసి అలా చేయకండి. అలిగినా సరే, అయినా మీకు బుజ్జగించడానికి ఇంకెవరు ఇక ముందు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు లాడ్ చేసుకొని మీరు తినను అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే, ఏం జరిగినా సరే ఫస్ట్ తినండి, తర్వాతే గొడవ పెట్టుకోండి. ఎవరింట్లో అయినా గొడవలు, అలగడం అవన్నీ సహజం. వాటి కోసమని ఫుడ్ని మాత్రం అవాయిడ్ చేయకండి ప్లీజ్. మీరు రెగ్యులర్గా బిర్యానీ పెట్టినా తింటాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను డైలీ బిర్యానీ తింటాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నాకు డైలీ నాన్ వెజ్ కంపల్సరీ కావాలి, అందులో బిర్యానీ. చెప్పాలంటే నేను బిర్యానీ లవర్స్ ఫ్రెండ్స్. బిర్యానీ లేకుండా మాత్రం నేను ఉండలేను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను కొంచెం అలిగినా, ఏడ్చినా, ఏం చేసినా, బాధ వచ్చినా సరే తింటాను ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా తింటాను. నాకు మా సంధ్యక్క చెప్పేది ఊకే, ఏంటి కుట్టి నువ్వు ఏడ్చుకుంటా కూడా తింటున్నావు అని. అదే నిజం. నాకు ఏడుపు వచ్చినా సరే ఏడుస్తూనే ఉంటాను, కానీ ఏడుస్తూ కూడా తింటాను. అది నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ ఏడుస్తూ కూడా తిన్నవాళ్ళు? వినడానికి వింతగా ఉంది కదా, బట్ అది నిజం, ట్రూ. మీలో ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. లేదంటే నేనే ఒక వింత ప్రపంచంలో బతుకుతున్నానా? ఏమో ఫ్రెండ్స్, నాకు తెలియదు. కానీ సీరియస్లీ నాకు ఎంత బాధ అనిపించినా, ఎంత ఏమైనా, నేను మాత్రం ఖచ్చితంగా ఫుడ్ తింటాను ఫ్రెండ్స్. నేను తినకుండా మాత్రం ఉండలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వెరైటీ బిర్యానీలోనే చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీ ఉంటుంది కదా, అవన్నీ కూడా నేను టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అన్నీ కూడా హైదరాబాద్లో ఆల్మోస్ట్ చాలా వరకు నేను టేస్ట్ చేసిన బిర్యానీలు చాలా వరకు తినేసా. మీకు ఒక్కొక్కటి డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. దయచేసి నా వీడియోస్
కంటిన్యూగా చూడండి. ఇప్పటి వరకు నా వీడియోస్ అన్నీ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇకపై కూడా ఇలానే నా వీడియోస్ కంటిన్యూగా చూస్తారని అనుకుంటున్నాను. నన్ను ఇలానే ఆదరించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.